దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. కూడి వచ్చిన అందరికీ ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. ఈ సాయంకాల సమయం మరి తెలియజేయబడిన రీతిగా అది ప్రార్థన, ప్రపంచ ప్రార్థన దినోత్సవం. ఈ కూడిక ఏదో కాలక్షేపానికో లేకపోతే టైంపాస్ కోసం పెట్టలేదండి. ఈరోజు ప్రేయర్ డే. చెప్పండి, అన్ని రోజులు గుర్తుంటాయి కదా. మ్యారేజ్ డే, బర్త్డే, ఫాదర్స్ డే, మదర్స్ డే ఉంటాయి కదా. అలాగే ఈరోజు ప్రేయర్ డే అంటే ప్రపంచ ప్రార్థనా దినోత్సవం. ప్రపంచమంతా ఈ దినాన ప్రార్థనలో గడుపుతారు ఎక్కువ సమయం. ప్రపంచమంతా ప్రతి సంఘములో కూడా అందరూ ప్రార్థన చేస్తారు. మామూలు ప్రార్థన కాదు, దుఃఖంతోనూ హృదయ భారంతో వేదనతోనూ ప్రార్థన చేస్తారు. ఎందుకు దుఃఖపడాలి, ఎందుకు వేదన చెందాలి, ఎందుకు హృదయం అంతా కుమ్మరించుకోవాలంటే మనందరము రక్షణ పొందటానికి అలాంటి ప్రార్థనలే ఒకప్పుడు దైవ సేవకులు చేశారు. హల్లెలూయా. ఈరోజు చదివిన మిషనరీ బుక్లో, ప్రతి వారం చదువుతున్న మిషనరీస్ అందరి జీవితాల్లో ఆ ప్రార్థన, ఆ మోకాళ్ళని హృదయాన్ని కుమ్మరించుకొని కన్నీరు కార్చటం వలన దేవుడు మనల్ని రక్షించాడు. అంటే మన కోసం వాళ్ళు వెల చెల్లించారు, విలువ పెట్టారండి. కనుక అది గొప్ప బాధ్యతతో కూడినటువంటి విషయం ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా మనం దేవుణ్ణి ఎరిగి ఉన్నాము, దేవుని తట్టు తిప్పబడ్డాము. మరి ఇంకా రక్షణ లేని వారు ఉన్నారు, నశించిపోతున్న వారు ఉన్నారు. నీవు నేను రక్షించబడ్డాం, పరలోకానికి వెళ్తాం, చేర్చుకో ప్రభు అంటున్నాం, మన పాపాలు క్షమించడం, క్షమిస్తున్నాడు, వాళ్ళని ఆదరిస్తున్నాడు. మరి రక్షణ లేని వారి కోసం ఎవరు చేస్తారండి? రక్షణ లేని వారు, ఇంకా నశించిపోతున్న వారు ఉన్నారు. వాళ్ళ కోసం ఎవరు చేస్తారు అంటే ఆ బాధ్యత మనందరి మీద ఉందని పౌలు భక్తుడు చెప్తున్నాడు. సువార్త ద్వారా రక్షించబడిన వాడు రక్షణ లేని వారికి రుణస్థుడు. అంటే మనం బాకీ ఉన్నాం. ఎవరికి? రక్షణ లేని వారికి. వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. హల్లెలూయా. కొద్దిమందే కాబట్టి మీరు కూడా ఎదురుకు వచ్చేసేయండి, అప్పుడు బాగా వినపడుద్ది. దీని కెపాసిటీ ఇంతేనా? హల్లెలూయా. కాబట్టి దీనిని గ్లోబల్ డే ప్రేయర్ అంటారు. అంటే ప్రపంచ ప్రార్థన దినోత్సవం. అచ్చగా ప్రతి సంఘంలో ఆరాధన, పాటలు, మరి ఉత్తరపై చిత్రాలు, ఇలా కానుకలు, సాక్ష్యాలు అన్నీ ఉంటాయి కదా. ఉంటాయా? ఉండవా? ప్రతి వారం ఉంటున్నాయి కదా. అయితే ఈరోజు మాత్రము ప్రేయర్ డే. హల్లెలూయా. అంటే కనీసం తక్కువలో తక్కువ 2 గంటలు ప్రార్థన చేయాలి. వాళ్ళందరూ నిలబడి చనిపోతున్న, నశించిపోతున్న ఆత్మల కొరకు అలా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ప్రవాహంలోనే నీవు నేను కొట్టుకొచ్చాం. మరి మనం ఎవరైనా చనిపోతే చూస్తానికి వెళ్తాం, ఆ చనిపోయిన వ్యక్తిని చూస్తూ ఉంటాం. వచ్చిన వాళ్ళందరితో అతని గురించి మాట్లాడతాం, మంచివాడండి, అతని గుణగణాలు. అక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ బరియలు చేసేదాకా మనం కూడా వెళ్తాం. వెళ్ళమా? ఎందుకని వెళ్తామంటే అది ఆఖరి రోజు అతని జీవితంలో. మళ్ళీ ఇంకొకసారి అతనితో కలిసి మనము సహవాసం అనేది లేదు, చేయలేము. కాబట్టి అక్కడికి వెళ్ళి మట్టి చేసినప్పుడు వచ్చేటప్పుడు దుఃఖంతో వస్తుంటాం. అక్కడ దుఃఖపడతాం. తర్వాత 2వ రోజు ఆ దుఃఖాన్ని మనం మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి ప్రపంచ ప్రార్థనా దినోత్సవం అంటే ఈ దినమున మనం నశించిపోతున్న ఆత్మల కొరకు
అందరితో పాటు ఏకీభవించి మనం కూడా ప్రార్థనలో పాల్పొంపులు పొందితే, ప్రార్థన చేస్తే మన చుట్టుపక్కల నశించిపోతున్న వారిలో ఒక్కరినైనా దేవుడు రక్షించాలి. హల్లెలూయా. ఒక్కరైనా దేవుని తట్టు తిరగాలి, దేవుని యొద్దకి రావాలి అనేది ఈ ప్రేయర్ మూమెంట్ యొక్క ప్రత్యేకమైనటువంటి విషయం. అందునిమిత్తం మనం ప్రార్థన చేయాలి అండి. మా నాన్న దైవజనులు, కనపడిన దైవజనులు అందరినీ ఇంటికి తీసుకొచ్చి ప్రార్థన చేయించేవాడు నా కోసం. రక్షణ లేనప్పుడు అందరికీ చెప్పేవాడు, అయ్యా మా అబ్బాయి రక్షణ కోసం ప్రార్థన చేయండి. నేను రక్షణ పొందినప్పుడు మొట్టమొదటి సంతోషించింది దేవుడు, రెండోది మా నాన్న. హల్లెలూయా. అమ్మయ్య, ఇక నుంచి నేను ఏడవక్కర్లేదు, మా అబ్బాయి కోసం వాడు రక్షణలోకి వచ్చేసాడని సంతోషపడ్డాడు. ఎక్కడైనా మీటింగ్ జరిగితే లేట్గా ఆయన ఆఖరిలో వచ్చి వెనక్కి కూర్చునేవాడు నాకు కనపడకుండా. అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ ప్రేయర్ అయినాక వాళ్ళకి చెప్పాడు, ఇందాక వాక్యం చెప్పినాడు మా అబ్బాయి అని. ఎన్నిసార్లు మా నాన్న తిట్టాడు, నా కడుపుని చెడగొట్టారా, నువ్వు చచ్చిపోయినా బాగుండేది. అదే నోటితో దేవుడు ఏం చేశాడంటే ఆయన నామాన్ని మహింపరిచే బిడ్డగా చేశాడు. హల్లెలూయా. ఆయన కొరకు జీవించే బిడ్డగా చేశాడు. కాబట్టి మనమందరం కూడా దేవునికి రుణస్థులమై ఉన్నాం. నమ్మిన వారు స్తోత్రం చేద్దాం. నమ్మిక చొప్పున ఇతరుల కొరకు ప్రార్థించాలి. అది 2 గంటలు మిమ్మల్ని నిలబెడితే ఉండలేరు, నాకు తెలుసు. నేను కళ్ళు మూసుకున్న 2 నిమిషాలకు ఒక్కొక్కరు మెల్లిగా ఇంటికి వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళి పడుకొని పోతారు కదా. ఉంటారా 2 గంటలు? 10:30 అయింది. 10:30కి నా టైం క్లోజ్, వాక్యం సమయం ముగింపు. 8ంటికి ప్రార్థన, 10:30కి ముగింపు. ఎండాకాలం కొంచెం అటు ఇటుగా జరిగించిన మళ్ళీ మనం మామూలు టైం ఎప్పుడు జనరల్గా పెట్టుకునేది 8 గంటల నుంచి 10:30. నాకు ఇంకా 10 నిమిషాలే టైం ఉంది. మీరు ఇంటికి వెళ్ళినాకైనా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటం రాకపోతే సాయంత్రం ప్రార్థనకు రండి, అక్కడ చేసేవాళ్ళ గుంపులో ఉంటే ప్రార్థన వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ అనేక మంది, వేల మంది వచ్చి ప్రార్థనలో పాల్గొంటుంటారు. దాన్ని మనందరం వెళ్ళాలి. మేము పోయిన నెల నుంచి 10 రోజులు ఈ ప్రేయర్ డే కోసం జాగ్రత్తగా పొద్దున్నే లేచి తెల్లవారుజాము ప్రార్థనకి వెళ్ళి, ప్రభా 8వ తారీఖు ప్రేయర్ డే, ప్రపంచ ప్రార్థనా దినోత్సవాన్ని ఆశీర్వాదకరంగా జరిగించండి. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండాలి. అనేకులు రక్షణ పొందాలి. నశించిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. మా యొక్క పట్టణం, మా నగరం, మా ప్రాంతం, మా వీధి వారు అందరూ కూడా మార్మనసు పొందాలి ప్రభా. చాలామంది నాయన భయంకరమైనటువంటి వ్యసనాలు, అలవాట్లు, గంజాయి, డ్రగ్స్, పాపము, వ్యభిచారము, ఇంటర్నెట్ పాపాలు, త్రాగుడు, రౌడీయిజం, ఉగ్రవాదం, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, ఇలాంటి వారందరూ నశించిపోతున్నారు తండ్రి. వాళ్ళందరూ చనిపోతే నరకానికి వెళ్తారు నాయన. అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన రక్షించిన ఆయనని ఈ 10 రోజులు తెల్లవారుజామున వెళ్ళి మేము ప్రార్థన చేశాం. హల్లెలూయా. ఆ ప్రార్థనకి ఇంచుమించు 50 నుంచి 100 మందిలోపు కూడుకొని సంఘాల్లో ప్రార్థన చేసి మరలా తిరిగి వచ్చేవాటికి 7-8 గంటలు అయిపోయేది టైం. ఎందుకు ఈ భారం అంటే దేవుని వాక్యం తెలుసు కాబట్టి. తెలిసి చేయకపోతే పాపం అంట, తెలిసి చేయకపోతే. కాబట్టి మీకు తెలియజేస్తున్నాను, మీరు ప్రార్థనకి సమయాన్ని కేటాయించండి. దేవుని రాకడ సమీపంగా ఉంది. ఇంకా ఆస్తులు కూడగొట్టుకోవటానికి, లోకాశలు నెరవేర్చుకోవటానికి, లోకాన్ని అనుభవించడానికి, ఇష్టాయిష్టాలు నెరవేర్చుకోవటానికి, సరదాలు తీర్చుకోవటానికి సమయం లేదు. గతించిపోయిన సమయం చాలు. మిగిలిన సమయం దేవునితో గడుపుదాం. దేవుని కడబోరధ్వని ఎప్పుడు వినపడుతుందో తెలియదు. ఆ బోరధ్వని వినపడినప్పుడు మనల్ని ప్రభు తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. రక్షణ పొందిన వారు రక్షణ కాపాడుకోండి. ప్రతిదినం వాక్యం చదవటం, ప్రార్థన చేసుకొని, పాటలు పాడుకోవడం ద్వారా నీ విశ్వాస క్రమము, నీ రక్షణ కొనసాగుతూ ఉంటుంది.
రక్షణ లేని వారు ఉంటే రక్షణ పొందండి, త్వరగా పొందండి. దేవుని రాజ్యానికి వెళ్ళాలి మనం. హల్లెలూయా. మనం వెళ్ళిపోయిన తర్వాత ఏమంటారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏలియన్స్ వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోయారంట. వేరే గ్రహం వాళ్ళు వచ్చి ఏం చెప్పాలో తెలియదు, వాళ్ళకి తెలియదు కదా విషయం ఏంటో. దేవుడి రాకడ గురించి ఎవరికి తెలుసు? క్రీస్తుని రుచి చూచిన వారికి మాత్రమే తెలుసు. రక్షణ పొందిన వారికి తెలుసు, మారుమనసు పొందిన వారికి తెలుసు. ప్రభువు మన పాప శిక్షను కొట్టివేశాడని, మరలా రానై ఉన్నాడని మారుమనసు పొంది బాప్తిసం పొందిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఆ వరుసలో ఆ గుంపులోనికి రావాలి మనం. హల్లెలూయా. మేఘాల మీద ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ ఆ దినాన ప్రత్యేకంగా ఉంటుందన్నాడు దేవుడు. ఆ సమయంలో అందరూ మేఘాల మీద కొనుక్కోబడతారు అన్నాడు. ప్రపంచంలో గందరగోళం, ఆకాశంలో వెళ్ళిపోతున్నటువంటి వారు ఉంటారు. వాళ్ళని అందుకోవటం ఎవరి వల్ల కాదు, ర్యాకెట్లు ఏమి చేయలేవు. వాళ్ళు దేవుని ఆత్మ చేత, దేవదూతల చేత కొనుక్కోబడతారు. హల్లెలూయా. రక్షణ పొందాలయ్యా. రక్షణకి ఆలస్యము చేయకూడదు, దానికి డేట్ పెట్టకూడదు. రక్షణకి డేట్ అనేది పెట్టకూడదు. మరణానికి డెడ్ లైన్ లేదు, మరణం మొహమాటం లేనిది. ఎప్పుడు ఎవరికి తలుపులు తడుతుందో తెలియదు. మరణం కిటికీలు గుండా ఎక్కుచున్నది, రోదన చేయి స్త్రీలను పిలువనప్పుడి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చాలాసార్లు ప్రభుని నమ్మకం అనుకున్నా, నేను నరకానికి వెళ్ళిపోతాను, నేను దేవుడిని నమ్మలా, దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు, నేను రోడ్డు మీద పొద్దున్న సాయంత్రం దాకా తిరుగుతున్నాను, చనిపోతే నరకానికి వెళ్తాను. ప్రభువా, నా భార్య పిల్లలు అక్కడికి రాకూడదు, వాళ్ళనైనా రక్షించని మనసులో అనుకునేవాడిని. కానీ దేవుడు మా ఇంట్లో ఎవరు నశించడం ఆయన చిత్తం కాదు కనుక మమ్మల్ని అందరినీ రక్షించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మా కుటుంబం అంతా మేము దేవునికి రుణస్థులమై ఉంటున్నాం. చూడండి, మరి ఇంకా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసిన 2వ పత్రిక. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి నుండి. నేను చెప్పాను ఇంకా చదవమని చెప్పకుండా లేదే, అప్పుడప్పుడు వచ్చి అలా అడవుడు చెప్పుకుంటున్నాను, చెప్తున్నాను కదా. మొదట వచనం నుండి అది 8 వచనాల వరకు ఉంది. అంత సమయం మనకు లేదు. మొదట్లో ఏం చదువుతాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియచేయుచున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నమ్మదగిన దేవాన్ని కొందనాలు తండ్రి. చదవని భాగమును మా కొరకు ఆశీర్వదించునాయన. నోటి మాంద్యం గలవాడని, నాలుగుని రక్తంతో కడుగని పెదవులు పవిత్రపరచండి. నా కంఠస్వరం సరళం చేయండి ప్రభా. జీవజల ఓటలుగా మా ప్రభా మమ్మలను దప్పికొంచున్న మమ్మల్ని మా దాహమును తీర్చండి. జీవాహారం దయచేయండి. మహిమగంత ప్రభావం మీరు పొంది సిలువేయబడి యేసుక్రీస్తులో మహిమ పొందిన కృప చూపండి. విన్న వాక్యం వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయమని, వించుండగా వారి చెవులు తెరవ చేయండి. వారి హృదయాల్లోనికి చేర్చుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఆ వాక్యం వారిలో నిలిచి ఉండి 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలింపు చేయమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి పెడుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, పౌలు భక్తుడు అపోస్తలుడైన పౌలు తన సేవా పరిచర్యలో 14 సంఘాలు పైనే కట్టాడు. ఇంకా అనేక సంఘాలు కట్టబడటానికి తన ద్వారా ఏర్పరచబడిన శిష్యులను పంపించాడు. చాలా సంఘాలు కట్టారు. వాళ్ళు సంఘాలంటే ఇప్పుడు ఉన్నట్టుగా 2000, 3000 మంది, 4000 మంది కన్నా ఇంకా తక్కువగా ఉండేవాళ్ళు. కొన్ని ప్రాంతాలు, చిన్న చిన్న ప్రాంతాల్లో 50 మంది, 30 మంది, 20 మంది, 40 మంది అలాగా కట్టిన సంఘాలందరికీ కూడా ఒక మాదిరిని పౌలు నేర్పించాడు. ఆ 30, 40, 50 సంఘాలు ఆ మాదిరిని అనుసరించి లోకాన్ని కదిలించారు. హల్లెలూయా. లోకంలో ఉన్న అనేకుల కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ప్రాణ, దాన, ఆరోగ్యాన్ని, ఆయుష్ని అంతటినీ ఖర్చు పెట్టారు. వాళ్ళు ప్రాణాలు త్యాగం చేశారు. అలాంటి వారు కొన్ని
సంఘాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. హెబ్రీలు, కొరింథీ సంఘం, ఎఫెసీ, రోమా, తెస్సలోనిక, తీతుకు రాసిన పత్రికలో తీతుకు ఒక పని ఆ కెత్రీల దగ్గరికి పంపించాడు. అలాగా కొన్ని సంఘాలన్నిటికీ రాసినటువంటి మాటల్లో మాసిడోనియా అనే ఒక సంఘం ఉంది. ఏ సంఘం చెప్పండి? మాసిడోనియా. ఈ మాసిడోనియా సంఘానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ సంఘం అంటే నాకు చాలా ఇష్టం, చాలా వేదనతో ఉంటుంది ఈ సంఘం గురించి చదివినప్పుడల్లా నా మనసు. ఎందుకంటే ఈ మాసిడోనియా సంఘములకు దేవుడు కృప అనుగ్రహించాడంట. హల్లెలూయా. అందుకని పౌలు అన్నాడు, సహోదరులారా, మాసిడోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు. ఆ మాసిడోనియాలో చాలా సంఘాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలు విజయవాడలోని సంఘాలు అంటే విజయవాడలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని, గుంటూరులో ఉన్న దేవుని సంఘాలు అంటే అక్కడ ఉన్న దేవుని సంఘాలు. అలాగే మాసిడోనియాలో ఉన్న సంఘాల్లో ఆ మాసిడోనియా ప్రాంతస్తులు ఎలాంటి వారంటే వాళ్ళకి దేవుడు ప్రత్యేకమైన కృపలు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఏంటి ఆ కృపలు అంటే, వాళ్ళు శ్రమలో ఉన్నప్పుడు కూడా, రెండవ వచనం, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా చూడండి, శ్రమలు వస్తే తీసేయమని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. శ్రమలో ఉన్నాం మా కోసం ప్రార్థన చేయమని కాగితాల మీద రాసి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. శ్రమలో ఉన్నాం మా కోసం ప్రార్థన చేయండి అని వాళ్ళు కూడా ఉపవాసం ఉండే గుంపులు వచ్చి చేరేవాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళంతా ఆ శ్రమల వలన అత్యధికంగా సంతోషించారు. హల్లెలూయా. శ్రమల వలన వీళ్ళు పరీక్షించబడ్డారు. శ్రమలో ఏమైందంటే వీరి విశ్వాసం పరీక్షించబడింది. విశ్వాసంలో ఉంటారా? ఈ శ్రమల వలన తొట్టిపాటు పడిపోతారా? లోకం వైపు వెళ్ళిపోతారా? ఏం దేవుళ్ళే చాలే, ఏం పాము కొన్నాం, దేవుని నమ్ముకొనని నిరాశపడిపోయి దేవుడికి దూరం అవుతారా? ఇలాంటి పరీక్షలు వచ్చినప్పుడు ఆ పరీక్షల వలన వారు అత్యధికంగా సంతోషించింది. హల్లెలూయా. దేవుడు ఏదన్నా శోధన పంపిస్తే, ఏదన్నా శ్రమ వస్తే దాన్ని బట్టి నువ్వెన్నడూ కూడా దిగులు పడద్దు, చింతపడద్దు. దేవుడి అనుమతి లేకుండా ఏ శోధన రాదు, ఏ చింత రాదు. కానీ వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇది నీ చిత్త ప్రకారం వచ్చిందని నమ్ముచున్నా, దీనికి వచ్చిన రోజు ఎలా ఉందో వెళ్ళిపోయే రోజు కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఈ శ్రమ తీరే దినం కూడా ఉంటుంది. ఆ దినాన్ని బట్టి నీకు వందనాలు. ఈ శ్రమలలో నీకు దగ్గరయ్యేటువంటి కృపను నాకు దయచేయి. నీ వాక్యానికి దగ్గర అవ్వాలి, ప్రార్థనకు దగ్గర అవ్వాలి, నిన్ను స్తుతించాలి నాయన అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ జీవితాల్లో విశ్వాసం బలపరచబడుతుంది. హల్లెలూయా. వాళ్ళ విశ్వాసం ఎదుగుతారు, దేవునిలో ఎదుగుతారు. అది మొట్టమొదటి విశ్వాస క్రమం. అది పరీక్షించబడినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టడం. రెండవ విశ్వాస క్రమం ఏంటంటే బలహీనమైన క్రమం. ఏంటంటే అది, అయ్యా నేను ఈ శోధనలు తట్టుకొని తీసేయ్యా, నేను విశ్వాసిని, నేను అల్పురాన్ని, నా విశ్వాసం ఇంతేనాయన అంటే దేవుడు దాన్ని తీసేస్తాడు. కానీ నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎదిగే అనుభవం, చెప్పండి, ఎదిగే అనుభవం ఉండదు. కుంటోటి పరిగెత్తగలడా? పరుగు పందాల్లో రెండు కాళ్ళు లేని పరిగెత్తడానికి పరిగెడతాడా? పరిగెత్తలేదు. విశ్వాస జీవితంలో దేవుని క్రమంలో నేర్చుకునేవారే 10 మంది పరిగెత్తువారు బహుమానం పొందినట్లుగా పరిగెత్తవాలని కదా అన్నాడు పౌలు తిమోతి. అంటే దేవునిలో విశ్వాసాన్ని నేర్చుకున్న సంఘం మాసిడోనియా సంఘం. హల్లెలూయా. మూడవది ఏంటంటే వారు అలాంటి శ్రమల్లో కూడా సంతోషించారంట. ఈ శ్రమల ద్వారా నాకేదో దేవుడు ఆత్మీయ మేలు చేయబోతున్నాడు. 4వ విషయాన్ని మనం చూస్తే, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా. హల్లెలూయా. ఇక్కడ 4, 5, 6 3 విషయాలు జ్ఞాపకం. మొదటి విషయం ఏంటంటే బహుశ్రమల వలన, రెండవ విషయం పరీక్షించబడగా, మూడవ విషయం అత్యధికంగా
సంతోషించిరి. ఇంకా 3 విషయాలు ఏంటంటే వారు నిరుపేదలు అంటండి. ఎలాంటి వారు చెప్పండి? మనలో పేదలు ఉన్నారు కానీ నిరుపేదలు లేరు. అంటే చిరిగిపోయిన బట్టలు సూది దారంతో కుట్టుకొని వేసుకొచ్చిన వాళ్ళు లేరు. తింటాకి తిండి కూడా లేని వాళ్ళు ఉన్నారు. ఎవరైనా? మనం లేవు, శుభ్రంగా ఉన్నాం, పుష్టిగా బలంగా కదా. అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. మరి పేదలైన వారంటే సరైన సౌకర్యాలు కూడా లేకుండా రోడ్డు మీద ఉంటారు. నిరుపేదలంటే ఒక పూట తింటే తింటారు, రెండో పూట ఉంటుందో లేదో, వాళ్ళు నిరుపేదలు అన్నమాట. దేని మీద వాళ్ళకి హోప్స్ అనేవి ఉండవు. ఎవరో వస్తారు తెస్తారులే అనేది కూడా లేదు. మంచి దాకా కొడుకుంటారు. నిరుపేదలు. అలాంటి స్థితిలో ఉన్నవారు దేవునికి ఇవ్వటం దాతృత్వము అంటే దేవునికి ఇచ్చే విషయంలో బహుగా విస్తరించారంట. అల్లెలు చెప్తాం, విస్తరించారు. ఒక కంపౌండరు గవర్నమెంట్ హాస్పిటల్లో కంపౌండర్ ఆయన ఎవరో దూర ప్రాంతాల నుంచి వచ్చి కిడ్నీ జబ్బులు బాగు చేయించుకుంటాకి వస్తే వాళ్ళకి 2 సంవత్సరాలు అయితే ఈ మందులు వాడాల్సిందే 2 సంవత్సరాల పాటు అన్నారంట డాక్టర్లు. వారానికి ఒకసారి వచ్చి నువ్వు హాస్పిటల్లో చూపించుకోవాలంటే వాళ్ళు చాలా దూర ప్రాంతం 100 కిలోమీటర్ల నుంచి వచ్చారు కాబట్టి వారం రావాలంటే వాళ్ళకి కుదరదు. ఆ కంపౌండర్ విని ఆ కంపౌండర్ ఏం చేస్తారు మీరు ఇప్పుడు అంటే, మేము అక్కడి నుంచి రాలేమయ్యా, అంత దూరం నుంచి వారం బతికినన్నాళ్ళు బతుకుతాడు నా భర్త, లేదా చనిపోతాడు నన్ను. అప్పుడు ఆయన చెప్పాడు ఆయన భార్యతో, నువ్వు వెళ్ళిపోమ్మా మీ ఊరు, నీ భర్తను నేను మా ఇంట్లో పెట్టుకుంటాను, అతనికి ఏం కావాలో అవన్నీ నేను చూస్తాను, నువ్వు ఎప్పుడన్నా ఒకసారి రావాలన్నప్పుడు వచ్చి చూసి వెళ్ళొచ్చాను. 2 సంవత్సరాలు ఆ కంపౌండరు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని రోజు డ్యూటీకి వెళ్ళి వచ్చి వారానికి ఒకసారి ఇతన్ని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి మందులు ఇప్పించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి 2 సంవత్సరాలు ఇంట్లో పెట్టుకున్నాడు. ఎవరిని? ముక్కు మొహం తెలియని ఆయన్ని, హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ని. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు బాగుపడి మీ రుణం నేను తీర్చలేమయ్యా అని చెప్పాను. హల్లెలూయా. ఈ 2 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఉండి యేసుని గురించి తెలుసుకున్నారు. వాళ్ళు పాటలు పాడటం, వాక్యం చదవటం, వీళ్ళు ప్రార్థన చేయటం, వీళ్ళతో పాటు వచ్చినా రాకపోయినా చప్పట్లు కొట్టి మోకరించటం, ఇదంతా 2 సంవత్సరాలు అనుభవించి అతన్ని దేవుడు స్వస్థపరిచాడు. సంతోషంగా చెప్పట్లేదు. నీకు ఇష్టం లేదనుకోండి కదా, ఆయనేం నీకు శత్రువు కాదు, నాకే తెలియదు ఆయన పేరేంటి. హల్లెలూయా. ఒక రోజంతా ఎండలో నిలబడి హల్లెలూయా చెప్పారంటే ఆదివారం ఫ్రీ అయిపోద్ది మొత్తం. అర్థమైందా? బూతులు తిట్టి ఆ బూతులనే రాళ్ళు వేసి కూడికిపోయినాయి గొంతులు. ఆ రాళ్ళన్నీ ఇస్సాకు బావులు తవ్వించినట్టు తవ్వాలంటే స్తుతులు స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. మేము పైకి నవ్వుతున్నాం. మేము ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో రోగాలు అన్నిటి పాలైపోయి నలిగిపోయి ఉన్నా ఎందుకు సంతోషం ఉన్నామంటే మా విడుదల సమీపించింది. హల్లెలూయా. త్వరలో విడుదల వస్తుంది, దేవుడు తీసుకెళ్తాడు. అది మనకి ఏ అర్హత లేకపోయినా ఆయన దగ్గరికి తీసుకొని చేరదీస్తాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో ప్రభు అలాగే చూస్తాడు. ఆ ప్రభుని చూస్తామనే నిరీక్షణ మనం బ్రతికిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ మొత్తం 6 విషయాలండి చెప్తాను, గబగబా రాసుకోండి. మొదటిది బహుశ్రమల వలన, రెండవది పరీక్షించబడగా, మూడవది సంతోషించారు, నాలుగవది నిరుపేదలు. హల్లెలూయా. నిరుపేదలైన వారి దాతృత్వం అంటే ఈ దేవునికి ఇచ్చే విషయం బహుగా విస్తరించారు. అంటే ఒకసారి చాపేలా దేవుడికి ఇచ్చుకుంటా వెళ్తున్నారు. విస్తరించిందంటే ఏంటంటే ఎక్కువైందని కదా, సరిహద్దులు దాటిందని. మాస్టర్ రాజబాబు గారి పేరు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎవరన్నా? ఆయన మంచి పాటలు పాడుతూ ఒకసారి స్టూడియోలో రికార్డింగ్ చేశారు 7 పాటలు. సీడీ ఫలానా రోజున ఇస్తారన్నారు. ఆయనకి ఫోన్ చేసి ఇస్తానన్న రోజున అయ్యా సీడీ రెడీ అయిపోయింది 2 అన్నారు.
ఆయనకి 6,000 కావాలి. ఆ సీడీకి 6,000 కడితే రిలీజ్ అవుద్ది. కొంచెం ముందే అంతా కట్టాడు, మిగిలిన 6,000 కట్టాలి. ఆ ఫోన్ వచ్చింది రమ్మని స్టూడియో నుంచి. ఇప్పుడు 6,000 కావాలి. మొత్తం ఎదిగినా కూడా 2,000 కూడా లేవు ఆయన దగ్గర. ఒక 1,000 రూపాయలు 700 ఉన్నాయి. ప్రభా 6,000 కావాలి నాయన, నాకు సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. అమెరికాలో ఈయన స్నేహితులు ఉన్నారు, ఈయన మీటింగ్కి పిలిచి పాటలు పాడించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా పంపుతాడేమో దేవుడు, వీళ్ళ ద్వారా పంపుతాడేమోనని ఆ లోకల్లో ఉన్నవాళ్ళు, బొంబాయిలో ఉన్నవాళ్ళు, బెంగళూరులో ఉన్నవాళ్ళు, కేరళలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ ఫోన్ చేసి ప్రార్థన చేయండి, సీడీ ఒకటి మనకి రిలీజ్ అవ్వాలి అని చెప్తే అలాగేనయ్యా అంటున్నారు. కానీ ఎవరు పంపట్లా. ఈయనకేం నోరు తెరిచి అడగటానికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు, విశ్వాసంతో బతుకుతున్నాడు. సరే ఆ సీడీ వాడికే చెబుదాం, 4 రోజులాగా ఇస్తానని. చాలా సీడీలు చేశాం కాబట్టి ఒప్పుకుంటాడులే, నన్ను నమ్ముతాడులే స్టూడియో ఆయన అని చెప్పి బయలుదేరి. అప్పుడు ఆయనకి టీవీఎస్ ఉండేది, చిన్న టీవీఎస్, 6 అడుగుల మనిషి. ఆ టీవీఎస్ ఎగిరెగిరి కొట్టినా 30 కిలోమీటర్లు వెళ్ళారు కదండి. అది వేసుకొని బయలుదేరుతుంటే ఆటో రోడ్లో, లాస్ట్ రోడ్లో చత్కాయతల వాళ్ళు ఉంటారు, తమిళనాడు నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, గమేళాలు అంతా. అక్కడికి వచ్చినాక బండి ఆగిపోయిందంట. ఎంత కొట్టినా స్టార్ట్ అవ్వకపోతే ఈయన వైట్ డ్రెస్లో ఉన్నాడు, బండి స్టార్ట్ అవ్వట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా మగవాళ్ళు వచ్చి లుంగీలు కట్టుకొని గడ్డాలు ఎంతో, వాళ్ళు కాగితాలు ఏరి సీసా పెంకులు ఏరుతారు. వాళ్ళు ఆ సీసా పెంకులు కాగితాలు ఏరి వాటిని ప్లాస్టిక్ డబ్బాలు అవి అమ్ముకొని ఆ జీవనం చేస్తారు. ఆయన దగ్గరికి వచ్చి చూసేవి, రాజబాబు అయ్య గారు కదా మీరు అంటే, అవునయ్యా అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అయ్యా, మీరంటే మీ పాపలు మా దగ్గర ఉన్న ఇష్టమని వాళ్ళ టేప్ రికార్డులు ఆ గుడారాలకి, అదే వాళ్ళు వేసుకునే టెంట్లకి జిఏవైతో చుట్టి అందులో పాటలు పెట్టుకొని ఉంటారంట రోజు పొద్దున సాయంత్రం. వచ్చి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అంటే, ఎక్కడ పదాన్ని వెళ్దామని చెప్తే అది ఎంత ఉంది. ఈయన అందులోనికి వెళ్ళాలంటే ఈయన వల్ల కాదు, అది 3 అడుగులు ఎత్తుంది, ఈయన 6 అడుగులు ఉంటాడు. సరే ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తాను అందరు రండి. రాజబాబు గారు వచ్చారు, కానీ అందరూ వచ్చేసారు. దగ్గర 50 మంది దాకా వచ్చేసారు అక్కడ పనులు చేసుకునేవాళ్ళు. ఈయన వెళ్ళింది సాయంత్రం 6:30 ఆయానికి. వాళ్ళందరూ వచ్చేసి అయ్యా ఒక పాట పాడాయా అంటే, నేను పాడి మీ దగ్గర ఉన్నాయి పెట్టుకున్నారు కదా అదే అండి, ఒక పాట పాడాయండి. నిన్నే కొడుతున్నాయి పల్లవి పాడాడు ఆయన. అందరి కోసం ప్రార్థన చేశాడు. అయ్యా ఒక్క నిమిషం అయ్యా అని ఒక్కొక్కరు పొట్లాలు కట్టి కాగితాలు తీసుకొచ్చి మా కానుకు తీసుకుంటే, మేము అంత దూరం గండుకుంటూ రాలేము, మేము పొద్దున్న లేచి పని చేసుకుంటే తప్ప మాకు గడవదు, ఇక చిన్న కానుక తీసుకొని మా అందరికీ ప్రార్థన చేయండి అని వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ముక్కు సీముళ్ళు చిరిగిపోయిన పక్కకు తీసుకొస్తే వాళ్ళందరి కోసం ప్రార్థన చేశాడు. 1 గంట పైనే వాళ్ళు ఇచ్చిన పొట్లాలన్నీ పట్టుకొని ఆ స్టూడియో దగ్గరికి వెళ్ళి ఇప్పితే 6,000 ఉన్నాయి అందులో. చూడండి దేవుడు ఎంత అద్భుతం అంటే, ఎవరో అమెరికా నుంచి పంపిస్తారో బెంగళూరు నుంచి వస్తారో అనుకుంటే చిత్కాయ ద్వారా దేవుడు సహాయం చేశాడంటే వాళ్ళని దేవుడు ఆయన కోసం దాచిపెట్టమనే పని చెప్పాడు. హల్లెలూయా. వాళ్ళ కానుకలు ఆయన కొరకు సిద్ధపరిచారు. అది వాళ్ళకి తెలీదు, రాజబాబు గారికి తెలీదు. కొంత పక్కన పెడతా ఉంచేవాడు దేవుడికి. కానీ అది రూపాయి, 10 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు కలిపి 100,000 అయిపోయినాయి. వాళ్ళు ఎంతకాలం దాచారు. అలాగా మాసిదోనియ సంఘం కూడా నిరుపేదలైన బహుదాతృత్వం కలిగి, అంటే ఇచ్చే విషయంలో విస్తరించారంట దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనం నేర్చుకోవాలి దేవునికి సన్నిధిలో, దేవునికి ఇచ్చే విషయంలో నేర్చుకోవాలి. దేవుడు మన పేదవాడు కాదు, మనల్ని అడుక్కుంటాం. అయ్యా అంతగా ధర్మం చేయ, మీటింగులు పెడుతున్నారయ్యా సహాయం చేయ, ఇలా అడుక్కునే దేవుడు కాదు ఆయన. నువ్వు ఎంత ఇస్తావో దానికి తిరిగి రెట్టింపు తిరిగి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుని సన్నిధిలో ఈ మాసిదోనియ సంఘము పాలిభాగస్తులుగా ఆ నిరుపేదలైన సంఘం ప్రతి ఒక్కరికి ఒక మోడల్ ఉంటుంది, అంటే ఒక మాదిరి.
మనం ఏదన్నా నేర్చుకుంటే ఒక మాదిరి ఉంటుంది. ఇలా దేవుని వాక్యం చెప్పడం, రక్షణలోనికి రావడం అనేది దేవుడు చూపిన మాదిరి. దేవుడు రక్షించాడు మనకి. ఆయన సిలువ వేయబడిన మాదిరి, అడుగుజాడల్లో సిలువను వెంబడించి సిలువ మీద చేరి ప్రాణం పెట్టిన మాదిరి మనం గుర్తు చేసుకుంటాం. కాబట్టి యేసును మనం ఎరిగి ఉన్నాం. పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. అంటే దేవుని సన్నిధిలో మనం కూడా యేసుక్రీస్తును ఒక మాదిరిగా చేసుకొని ముందుకి సాగాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా జీవాధిపతి, నమ్మదగిన దేవ, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ అత్యంత ప్రేమ, నీ కృప, నీ కనికరం చొప్పున నాయన ఈ 2వ వారం 6వ మాసంలో మీరు జరిగించిన ఆరాధన కూడికంతటినీ మీరు ఆశీర్వదించారు నమ్ముచున్నా. తిరిగి వెళ్తున్న బిడ్డలకు నీ కృప తోడుగుంచండి. మరలా నీ సన్నిధి చేరే వరకు ఆరోగ్యంతోనూ శక్తితో కృపతో నింపి వారి ప్రతి అవసరం అక్కర్లు తీర్చండి. రోగులు వ్యాధిగ్రస్తులను మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేసి మా ఉంటాను. విన్న వాక్యం మా హృదయాల్లో నీరు కట్టమని మంటి వారమైన మమ్మల్ని మీ కృపగల హస్తాలుగా అప్పగించుకోండి. ఈ దినం రాలేకపోయిన బిడ్డలను దయతో కనికరించు. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వెళ్తున్నాము తండ్రి. దయచేసి